హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రవి స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వచ్చేసి మన టాపిక్లో బీ ఫామ్ ప్లస్ సపోజ్ టూని ఇంగ్లీష్లో స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా వాడబోతున్నాం అనేది చూద్దాం. ఇది సపోజ్ కాదండి, సపోజ్డ్. సపోజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సపోజ్డ్. సపోజ్ అంటే ఏంటి? ఒకవేళ, ఇన్ కేస్, వాట్ ఇఫ్ అంటాం కదా. ఒకవేళ అలా అయితే ఎలా. సపోజ్ ఇఫ్ యూ బికమ్ క్యాబినెట్ మినిస్టర్ వాట్ విల్ యూ డూ అంటే ఒకవేళ నువ్వు క్యాబినెట్ మినిస్టర్ అయితే ఏం చేస్తావు అని చెప్పేసి. సపోజ్ అనేది ఒకవేళ అయితే, అలా అయితే అనేదానికి సపోజ్ వాడతాం. బట్ మనం ఇక్కడ ఏంటి, సపోజ్ టు. దానికి ముందు ఏముందండి, బీ ఫామ్ ఉంది. బీ ఫామ్ ప్లస్ సపోజ్ టూని ఇంగ్లీష్లో స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువగా వాడుతుంటాం. డైలీ స్పోకెన్ ఇంగ్లీష్లో బీ ఫామ్ ప్లస్ సపోజ్ టూని ఎలా వాడతాం అనేది చూద్దాం. ఇది కూడా హ్యావ్ టు, మస్ట్ ఎలాంటి మీనింగ్స్ ఇస్తుందో అలాంటి మీనింగ్స్ ఇస్తుంది, కాకపోతే వాటి నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనం బీ ఫామ్ ప్లస్ సపోజ్ టూని ఉపయోగించి హౌ వీ మేక్ సెంటెన్సెస్ అనేది చూద్దాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ వస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. న్యూ టీవీ షో ఈజ్ సపోజ్ టు బి ఎక్సలెంట్. చూడండి ఇక్కడ నా సెంటెన్స్ ఫార్ములేషన్. బీ ఫామ్ ఏది? ఈజ్ అనేది నా బీ ఫామ్ అండి. చూడండి ఇక్కడ బీ అంటే ఏంటండి, బీ ఫామ్. బీ ఫామ్ అనే ఎనీ బీ ఫామ్ మనం వాడాలి. అంటే అకార్డింగ్ టు ద సెంటెన్సెస్, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, మన సెంటెన్స్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి, కాంటెక్స్ట్ని బట్టి ఆ బీ ఫామ్ అనేది మన టెన్స్ని బట్టి బీ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. బీ ఫామ్స్ అంటే చాలా ఉన్నాయి కదా, ఈజు, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యావ్, హ్యాడ్, ఇలా ఉన్నాయి కదా అన్ని బీ ఫామ్స్లో. అంటే కాంటెక్స్ట్ని బట్టి, టెన్స్ని బట్టి మనం బీ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ బీ ఫామ్, బీ అంటే ఏంటంటే ఇక్కడ బీ ఫామ్ ప్లస్ సపోజ్ టు ప్లస్ వర్బ్ వన్ అనేది ఉంటుందండి. సో న్యూ టీవీ షో ఈజ్ సపోజ్ టు బి ఎక్సలెంట్. ఇక్కడ చూడండి బీ ఫామ్లో నేను ఈజ్ తీసుకున్నాను. న్యూ టీవీ షో ఇదేంటంటే సబ్జెక్టు తర్వాతనే ఈ స్ట్రక్చర్ వస్తుందండి. న్యూ టీవీ షో అండ్ తర్వాత ఏంటి బీ ఫామ్. ఇక్కడ బీ ఫామ్ ఏం తీసుకున్నాను నేను? ఈజ్ అనే బీ ఫామ్ తీసుకున్నాను. సపోజ్డ్ టూకి సపోజ్ టూ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ బీ ఫామ్ ఏంటి? ఇది వర్బ్ వన్ ఫామ్ అండి. ఇక్కడ బీ అంటే వర్బ్ వన్, ఇక్కడ బీ అంటే బీ ఫామ్. అది మనం ప్రాక్టీస్లో వస్తుందన్నమాట. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తుంటే మనకు ఇమీడియట్గా అర్థమైపోతుంటే ఏదేంటనేది. సో న్యూ టీవీ షో ఈజ్ సపోజ్ టు బి ఎక్సలెంట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? కొత్తగా వచ్చే టీవీ షో ఎక్సలెంట్గా ఉందని అందరూ అనుకుంటున్నారు, అందరూ నమ్ముతున్నారు. మనం కూడా కొత్తగా వచ్చే టీవీ షో బాగుంటుందని బిలీవ్ చేస్తున్నాము. ఇక్కడ బిలీఫ్ అండి, బిలీవ్ చేయడం. కొత్తగా వచ్చే టీవీ షో బాగుంది అని అందరూ నమ్ముతున్నారు అని ఇక్కడ బిలీవ్ని, మన బిలీఫ్ని తెలియజేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ ఆమ్ సపోజ్ టు గెట్ టు మై వర్క్. ఇక్కడ చూడండి ఇది సబ్జెక్ట్ అండి, ఇక్కడ ఇది సబ్జెక్ట్ కదా, ఇక్కడ ఇది సబ్జెక్ట్ ఐ అనేది. యామ్ అనేది నా బీ ఫామ్ అండి. యామ్ ఈజ్, ఆర్లు అన్నీ బీ ఫామ్లే. వాజ్, వర్ ఇవన్నీ కూడా బీ ఫామ్సే కదా. నా బీ ఫామ్ యామ్. సపోజ్ టుకి నేను సపోజ్ టు రాశాను. గెట్ అనేది నా వర్బ్ వన్ అండి. గెట్ టు మై వర్క్ అనేది అంతా కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఐఎమ్ సపోజ్ టు గెట్ టు మై వర్క్. నేను నా వర్క్కి ఐ హ్యావ్ టు గో టు మై వర్క్ అనమాట. అంటే ఐ షుడ్ గో టు మై వర్క్. దీని మీనింగ్ ఏంటి? యాక్చువల్లీ ఐ షుడ్ గో టు మై వర్క్. నేను నా వర్క్కి వెళ్ళాలి. ఐఎమ్ సపోజ్ టు గెట్ టు మై వర్క్ అంటే మీనింగ్ ఏంటంటే నాకు వర్క్కి వెళ్ళాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. హ్యావ్ టు ఓన్లీ వెళ్ళాలని కదా, నాకు వెళ్ళాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీని తెలియజేస్తుందండి. ఇక్కడ సపోజ్ టు ఎలా యూజ్ చేసామంటే ఇక్కడేం బిలీఫ్గా యూజ్ చేసాం సపోజ్ టుని. ఇక్కడ సపోజ్ టుని ఒక రెస్పాన్సిబిలిటీగా మనం వాడుతున్నాం. ఐఎమ్ సపోజ్ టు గెట్ టు మై వర్క్. ఇఫ్ ఐ డోంట్ గో టు మై వర్క్ ఐ విల్ బి టర్మినేటెడ్. అంతే కదా, అంటే మనం జాబ్కి వెళ్ళకపోతే తీసేస్తారు కదా. సో ఐఎమ్ సపోజ్ టు గెట్ టు మై వర్క్, మన రెస్పాన్సిబిలిటీని తెలియజేయడానికి మనం సపోజ్ టుని వాడుతున్నాం. చూడండి ఇక్కడ బీ ఫామ్ వాడాను, సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్, సపోజ్ టుకి సపోజ్ టు వాడాను, వర్బ్ వన్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. యు ఆర్ సపోజ్ టు కాల్ మీ. యు ఆర్ సపోజ్ టు కాల్ మీ అంటే ఏంటి? ఇక్కడేంటి మనం ఇక్కడ యామ్ ఈజ్ ఏంటండి, యామ్ ఈజ్ అర్లీ అంతా కూడా ప్రజెంట్ టెన్స్. నేను ఇక్కడ వర్ తీసుకున్నాను. వర్ కూడా బీ ఫామే, కాకపోతే పాస్ట్ బీ ఫామ్. మనకు పాస్ట్ కంటిన్యూస్లో వచ్చింది కదా వాజ్, వర్, పాస్ట్ టెన్స్ అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత పాస్ట్ టెన్స్ తీసుకున్నాం అంటే ఏంటి? పాస్ట్ టెన్స్లో జరిగిందనమాట ఇది. సో యు ఆర్ సపోజ్ టు కాల్ మీ, నువ్వు నాకు ఫోన్ చేయవలసి ఉండే. వాజ్ టు బి డన్ అంటే జరగాల్సింది జరగలేదు. అంటే యు ఆర్ సపోజ్ టు కమ్ హియర్, యు ఆర్ సపోజ్ టు డూ దట్ అంటే ఏంటి? వర్ వాడాం కాబట్టి యు ఆర్ సపోజ్ టు డూ దట్ అంటే యు ఆర్ సపోజ్ టు కాల్, యు ఆర్ సపోజ్ టు గో, యు ఆర్ సపోజ్ టు డూ అంటే నువ్వు చేయవలసి ఉండే కానీ చేయలేదు, నువ్వు రావాల్సి ఉండే కానీ రాలేదు. ఎందుకంటే ఇక్కడ బీ ఫామ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉందండి. ఇప్పుడు యు ఆర్ సపోజ్ టు కమ్ అంటే నువ్వు రావాలి. ఐఎమ్ సపోజ్ టు గో అంటే నేను వెళ్ళాలి. దే ఆర్ సపోజ్ టు కమ్ అంటే వాళ్ళు రావాలి. దే ఆర్ సపోజ్ టు గో అంటే వెళ్ళాలి. ఆర్ వాడుతున్నాను కదా, అది ప్రజెంట్ ఫామ్ అనమాట. పాస్ట్ ఫామ్ వాడుతున్నాను ఇక్కడ. దే ఆర్ సపోజ్ టు గో అంటే వాళ్ళు వెళ్ళాల్సి ఉండే కానీ వెళ్ళలేదు. ఐ వాజ్ సపోజ్ టు డూ, నేను చేయవలసి ఉండే చేయలేదు. ఇట్ వాజ్ సపోజ్ టు బి డన్, ఇది జరగాల్సి ఉండే జరగలేదు. ఇక్కడ కూడా అదే కదా. యు ఆర్ సపోజ్ టు కాల్ మీ
అంటే నువ్వు నాకు ఫోన్ చేయాల్సి ఉండే, అంటే దాని అర్థం ఏంది, నువ్వు నాకు ఫోన్ చేయాల్సి ఉంది కానీ చేయలేదు అని మనం ఇక్కడ సపోజ్ టుని ఈ రకంగా వాడుతున్నాం. ఇక్కడ ఏంటండి, వాస్ టు బి డన్ బట్ డిడ్ంట్ హ్యాపెన్, వాస్ టు హ్యాపెన్ బట్ డిడ్ంట్ హ్యాపెన్, వాస్ టు హ్యాపెన్ బట్ డిడ్ంట్ హ్యాపెన్ అంటే జరగాల్సి ఉండే కానీ జరగలేదు అని చెప్పడానికి కూడా మనం సపోజ్ టుని వాడతాం. యు ఆర్ సపోజ్ టు డూ ఇట్ అంటే నువ్వు అది చేయాల్సి ఉండే, దాని మీనింగ్ ఏంటి, నువ్వు చేయలేదు. ఐ వాజ్ సపోజ్ టు గో అంటే నేను వెళ్ళాల్సి ఉండే కానీ వెళ్ళలేదు, అలాంటి చెప్పడానికి కూడా వాస్ టు హ్యాపెన్ బట్ డిడ్ంట్ హ్యాపెన్ అంటే జరగాల్సి ఉండే కానీ జరగలేదు అని చెప్పడానికి కూడా మనం సపోజ్ టుని వాడతాం అనమాట. ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ దట్ సీక్రెట్, ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ దట్ సీక్రెట్, ఆ సీక్రెట్ నేను చెప్పొద్దు నీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సబ్జెక్ట్ తీసుకున్నాను, యామ్ అనేది బీ ఫామ్ అండి. నేను ప్రజెంట్లో యామ్ ఈజ్ ఆర్ ప్రజెంట్ బీ ఫామ్స్ కదా, నేను ప్రజెంట్ బీ ఫామ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి నాట్ వాడాను నేను, ఇక్కడ ఎక్కడ కూడా నెగిటివ్గా వాడలేదు, నాట్ వాడాను. అంటే యు ఆర్ సపోజ్ టు డూ ఇట్, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్, యు ఆర్ సపోజ్ టు కమ్, యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్, యు ఆర్ సపోజ్ టు కమ్ అంటే నువ్వు రావాల్సి ఉండే, యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ అంటే నువ్వు రాకుండా ఉండవలసి ఉండే, అదనమాట మీనింగ్. ఇంకా నాట్ నెగిటివ్గా నేను వాడాను అనమాట. ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ దట్ సీక్రెట్, ఆ సీక్రెట్ని నేను చెప్పకూడదు. మీటింగ్లో ఒక డిస్కషన్ జరిగింది, ఆ మీటింగ్లో ఒక డిస్కషన్ జరిగింది, ఆ డిస్కషన్ నేను మీకు చెప్పకూడదు అనమాట. సో అలాంటి సందర్భంలో వాడతాం. ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ దట్ సీక్రెట్, ఐఎమ్ ప్రొహిబిటెడ్, రిస్ట్రిక్టెడ్, ప్రొహిబిటెడ్ ఆర్ రిస్ట్రిక్టెడ్. ఇక్కడ మనం రిస్ట్రిక్షన్ చెప్పడానికి కూడా సపోజ్ టు వాడామన్నమాట. సో విల్లింగ్ చెప్పడానికి సపోజ్ టుని వాడతాం. విల్లింగ్ నాట్తో వాడితే ఏంటి, నాట్ సపోజ్ టు అంటే ఏంటి, ప్రొహిబిటెడ్ ఆర్ రిస్ట్రిక్టెడ్ అనమాట. రిస్ట్రిక్షన్ చెప్పడానికి నాట్తో వాడతాం, అలో చేయడానికి నాట్ లేకుండా వాడతాం అనమాట. సో ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ దట్ సీక్రెట్, నీకు ఆ సీక్రెట్ చెప్పకూడదు. ఒకవేళ నీకు ఆ సీక్రెట్ చెప్పాలంటే ఐఎమ్ సపోజ్ టు టెల్ యూ సంథింగ్, నేను నీకు చెప్పాలి. ఐఎమ్ సపోజ్ టు టెల్ యూ అబౌట్ దట్ థింగ్, నేను నీకు దాని గురించి చెప్పాలి. అంటే చెప్పాలి అంటే మనం పాజిటివ్ ఫామ్లో వాడతాం. ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ అంటే నేను నీకు చెప్పకూడదు, ఐఎమ్ నాట్ అలౌడ్ టు డూ దట్, ఐఎమ్ రిస్ట్రిక్టెడ్, ఐఎమ్ నాట్ అలౌడ్ టు డూ దట్, ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ దట్ సీక్రెట్, ఆ సీక్రెట్ చెప్పడానికి నాకు పర్మిషన్ లేదు, నేను చెప్పకూడదు అని చెప్పడానికి మనం నాట్తో వాడతాం. సో గుర్తుంచుకోండి, సపోజ్ వేరు, సపోజ్ టు బి వేరు. సపోజ్ అంటే ఏంటండి, ఒకవేళ అలా అయితే, వాట్ ఇఫ్, ఒకవేళ అలా అయితే నువ్వు ఇలా జరిగితే నువ్వేం చేస్తావు, అలా అయితే నువ్వేం చేస్తావు అనడానికి మనం సపోజ్, గెస్ చేయడానికి సపోజ్ వాడతాం. బట్ ఈ సపోజ్ టు బీ ఫామ్ ప్లస్ సపోజ్ టు ఏంటి అంటే కనుక మనం చూడండి డిఫరెంట్ కాంటెక్స్లో మనం డిఫరెంట్గా సపోజ్ టుని వాడాము. ఇక్కడేంటి బిలీఫ్ చెప్పడానికి, ఇక్కడేంటి రెస్పాన్సిబిలిటీ చెప్పడానికి, ఇక్కడేంటి ఇట్ వాజ్ సపోజ్ టు బీ హ్యాపీ అంటే జరగాల్సి ఉంటే కానీ జరగలేదు అని చెప్పడానికి, ఇక్కడ రిస్ట్రిక్షన్ చెప్పడానికి అంటే అలో లేదు అంటే ఐఎమ్ నాట్ అలౌడ్ అని చెప్పడానికి కూడా ఇక్కడ మనం సపోజ్ టుని వాడాం. డిఫరెంట్ కాంటెక్స్ట్లో మనం సపోజ్ టుని వాడడం జరిగింది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.